బీసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం చాలా గొప్పగా, చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించబడినది. ప్రధాన కార్యదర్శులు మరియు ప్రతి ఒక్కరి సహకారంతో ఈ ఆత్మీయ సమ్మేళనం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగినది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు సన్మానించడం జరిగినది. అంతేకాకుండా ఆటపాటలతో మరియు వెల్ఫేర్ సొసైటీ డెవలప్మెంట్ గురించి మరియు బీసీ ఐక్యత గురించి చాలా అద్భుతంగా ప్రసంగిస్తూ ఈ ప్రోగ్రాంని చాలా గొప్పగా నిర్వహించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. వచ్చిన అతిథులకి సన్మాన కార్యక్రమము మరియు ప్రసంగము పూర్తి అయిన తర్వాత పిల్లలతో, మన ఆడపడుచులతో ఆటపాటలతో కార్యక్రమం ప్రారంభించాము. మన బీసీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, లాయర్లు గాను, వ్యాపారవేత్తలు గాను, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాను తమ తమ రంగంలో చాలా అద్భుతంగా సేవలు అందిస్తూ మన బీసీ సొసైటీకి తమ తమ వంతు కృషిని అందజేస్తూ మన బీసీ ఐక్యతను, బలాన్ని చాటి చెప్పుతూ బీసీ సొసైటీ సభ్యులు సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చాలా ముందు వచ్చి తమ తమ సహకారాలు అందజేస్తూ మన బీసీ ఐక్యతను చాటి చెప్తున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున ధన్యవాదములు. మన బీసీ సభ్యులు చూశారు కదా, తమ తమ టాలెంట్ ఎలా వ్యక్తపరిచారు. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా పాల్గొని గేమ్స్లో కానీ, డ్యాన్స్లో కానీ, వారి వారి ప్రసంగంలో కానీ ప్రతి యాక్టివిటీలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. చాలా చాలా అద్భుతంగా జరిగింది ఈ మన కార్యక్రమం. ఇక్కడి నుంచి మనకు వింటేజ్ ఫామ్ హౌస్లో నిర్వహించాము. ఇక్కడ మన కార్ పార్కింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అంతేకాకుండా మనకు పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్, అదే విధంగా మనకు ఉండడానికి ఇలాంటి కాటేజ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ల్యాండ్ గార్డెన్ ఉంది. అక్కడ కూడా పిల్లలు ఆడుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకు కనబడేటి కాటేజ్లు ఉండడానికి. అంతేకాకుండా మనకు ఇది కనబడేది డైనింగ్ హాల్. పక్కపొంటి మనకు కిచెన్ కూడా ఉంది. వంట చేయించుకోవడానికి కూడా మనకు కనీసం ఒక 100 మంది వచ్చినా కూడా వంట చేపించుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరి పరిచయాలతో మన కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఇందులో నాయకులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఒక యాక్టర్ తప్ప అందరూ ఉన్నారు. యాక్టర్లు మనకు కాదు,
కాబట్టి మీ అసెషన్ కావాల్సినటువంటి పునాదులన్నీ బలమైన పునాదులన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి ముందుగా అన్న మరి రాజకీయంగా ఇంకా ముందుగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ అన్నగారిని కమిటీ సభ్యులందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమంలో కార్పొరేటర్ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ శ్రీ నరసింహ యాదవ్ గారి దాత గారికి ఘనంగా సత్కరించవలసిందిగా పెద్దలను కోరుకుంటూ వారు బాధ్యత నేనున్న పెద్దలు అందరూ కూడా వచ్చేసి వారిని ఘనంగా శాల్వతోటి సత్కరించవలసిందిగా కోరుకుంటూ భగవంతుడు మనసా వాచా కర్మని అనేక రకాల శక్తియుక్తులు మనందరికీ వారందరికీ కలగాలని కోరుకుంటూ నిండు మనసుతోటి మన విద్యానగరపురి బీసీ వెల్ఫేర్ అధ్యక్ష కార్యదర్శులు వారిని ఘనంగా శాల్వతోటి సత్కరిస్తున్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా చూస్తున్నాం. అన్న అట్లే ఉండండి. ఉత్సాహ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమః షడేయాత్ర తిష్టతత్ర దేవో విదంతి. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ విజయం ఉంటుంది. ఈ విజయం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు ఉంటుంది. ఆ దేవతలు ఉన్నారు కాబట్టి మీరు విజయవంతంగా విజయుడై మా కాలనీకి కార్పొరేటర్గా చేసి మా బావగోగులు చూస్తున్నందుకు మా బీసీ వెల్ఫేర్ సొసైటీ తరఫున విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 1 తరఫున చిన్న చిరు సత్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా ఆ భగవంతుడు మనసా వాచా కర్మనే మీకు అనేక రకాల శక్తియుక్తులు కలగాలని, రాబోయే కాలంలో మీకు అనేక విజయాలు ఉండాలని, మీరు మా వెంట ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మరి అందులో భాగంగా ఈ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు వాళ్ళకి సహకృష్ణారాయణ గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటూ చేసినందుకు వారి సతీ సమేతంగా వారిని ఘనంగా సత్కరించవలసిందిగా కోరుకుంటూ శ్రీ అల్క లక్ష్మీనారాయణ అధ్యక్షులు బీసీ వెల్ఫేర్ సొసైటీ విద్యార్థి వారిని దంపతులను శ్రీ నరసింహ యాదవ్ దంపతులు వైస్ ప్రెసిడెంట్ బీసీ వెల్ఫేర్ సొసైటీ మరి గ్రామ సర్పంచ్గా ఈ వాళ్ళని వైస్ ప్రెసిడెంట్గా అనేక సేవలు అందిస్తున్న సందర్భంలో మేము అందిస్తున్న చిన్న చిన్న సత్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ తర్వాత సర్పంచ్ రాజారావు గారు చేసి వారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా చిల్డ్రన్ బాగా సర్కే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అన్నగారు. తర్వాత మరొక దాత శ్రీ అంబదాస్ గారు వైస్ ప్రెసిడెంట్ బీసీ వెల్ఫేర్ సొసైటీ వారిని కూడా ఘనంగా సత్కరించవలసిందిగా కోరుకుంటూ శ్రీ అంబదాస్ గారు మంచి నిండు మనసు అనేది బోధల గుణం, ఎక్కడ ఉంటే అక్కడ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం. మరి అన్నగారిని ఘనంగా సత్కరించవలసిందిగా కోరుకుంటూ వేదిక మీద పెద్దలందరూ కూడా పాల్గొని వారిని ఘనంగా సత్కరించవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నగారు. తర్వాత ఊర్ల సతీష్ గారు చీఫ్ అడ్వైజర్ బీసీ వెల్ఫేర్ సొసైటీ విద్యారణ్యపురి రోడ్ నెంబర్ 1 చీఫ్ అడ్వైజర్ శ్రీ ఊర్ల సతీష్ గారిని కూడా ఘనంగా సత్కరించవలసిందిగా కోరుకుంటూ వారిని కూడా వేదికైన పెద్దలు వారిని ఘనంగా సత్కరించవలసిందిగా కోరుకుంటూ ఓకే. ఇంకా రోడ్ నెంబర్ 1 ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా సంతోషదాయకం. ఈ వేదికను అలంకరించినటువంటి అధ్యక్షులైనటువంటి అల్స లక్ష్మీనారాయణ గారికి, సెక్రటరీ గారికి, ముఖ్య అతిథిగా చేసినటువంటి మా మిత్రుడు సహోదరుడు ముడిందర్ గారికి, లావణ్య ముడిందర్ గారికి, ప్రత్యేకంగా
ఇక్కడ విజేసినందుకు మా బీసీ వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా పేరెంట్స్ చేసి నరసింహ యాదవ్, నేను జూలపల్లి మండలం కూడా సర్పంచ్గా చేశాను, పెద్దపల్లి జిల్లా ఫోరం అధ్యక్షుడు కూడా చేయగలిగాను. నేను విజయనగరం రోడ్ నెంబర్ 1 లేన్ నెంబర్ 14లో ఉంటాను. నా ఇద్దరు పిల్లలు, పాప చేసి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, బాబు వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సరే, కాలం అతీతంగా ఉంది కాబట్టి చాలా మాట్లాడాలని ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు టైం తీసుకొని, అంటే ఇవాళ ఇక్కడ మనం అందరం గెలవడానికి అంటే దీనికి ఒక 10 నుంచి ఒక 12 మంది కూడుకొని చాలా మందితో వ్యతిరేకంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఒక 10 మంది గట్టిగా నిలబడి ఎటు తిరిగి ఈ సంస్థను మనం విధులకు తీసుకురావాలని చెప్పేసి ఒక 10 మంది గట్టిగా నిలబడి దీనికి ఒక రూపం తీసుకురావడం జరిగింది. దాంట్లో ఈ 10 మంది కీలక పాత్ర పోషించడం వల్లనే ఇవాళ మనం ఇక్కడ ఒక 100 మందిని ఇక్కడ సమావేశం కావడం జరిగింది. చాలా సంతోషం. కార్యవర్గ సభ్యులైతేనేమి, బీసీ వెల్ఫేర్ సొసైటీలో చేరిన సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనం అందరం కలిసి విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఏంటంటే ఈ రోజు ఎవరు ఏంటి అనేది ఎవరు కూడా ఏమి తెలియదు. ఈ రోజు మన కుటుంబ సభ్యులతో పెట్టుకున్న కార్యక్రమంలో ఎవరి ఏ మనసులో ఎంత వింత ఉంది, ఏ మనసులో ఎంత అనురాగం ఉంది, ఆప్యాయత ఉంది, ఎవరి మనసులో ఎంత పాఠాలు ఉన్నాయి, జ్ఞానాలు ఉన్నాయి, ఎంత విచిత్రంగా ఉన్నదనేది ఈ రోజు మన బీసీ పేరు విద్యానపల్లి రోడ్ నెంబర్ 1లో మొత్తం కాబట్టి మన విద్యార్థులకి ఎప్పుడైనా బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి, బీసీ ఐక్యత వర్ధిల్లాలి. వన్ స్టేట్ లో ఆప్యాయంగా బదిలించుకోవడానికి పనికొస్తాయి. నాకు ఆలోచన ఉండే ఈ ప్రోగ్రామ్ చేయాలని నేనైతే 2 years నుంచి ఇవాళ చేసేందుకు నేనైతే ఈ కార్యవర్గాన్ని నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడానికి ఎంతో కష్టం ఉంటుంది. ఇవాళనే ఒక కుర్చీ తిరిగితే రాత్రి చేయాలంటే గడవడం బయటకు పంపించింది. ఎందుకంటే కూర్చుంటే ఆ వేడకు ఎండిపోతే ఇరిగిపోతుంది. దానికి ఓడని చిన్న చిన్న సమస్యలతో చదువుకోకపోతే మనకి ఈ సమస్య పెద్దది కాకపోలేదు. ఇంకా మిగతా అదర్ చూస్తారు, ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు. దయచేసి ఏంటంటే ఇది మగవాళ్ళైతే తక్కువ ఉంది కానీ మీ లేడీస్ అందరూ కలుస్తారు, అందరూ మాట్లాడతారు. కాబట్టి ఎక్కడెక్కడ మాట్లాడాలి, ఈ సమస్య వచ్చినప్పుడు చాలా చక్కగా మాట్లాడి మరి బీసీ అసోసియేషన్ అనేది ఇంకా మీరే లేడీస్ చేస్తే మగవాళ్ళని ఎట్లా చేయడానికి కోరుకుంటాం. మీకు సపోర్ట్గా మీరు కూడా పిలిస్తే ఒకటి ఏదైతే అందరూ వస్తే సంతోషం ఉంటుంది. ఇవాళ చూసినట్టు మేము వచ్చిన చూసినాం, అరే ఇంకోసం ఇంత చేసినాం కదా, ఏమవుతుంది ఎందుకు భయం ఉండేది. ఇందాక పాటలు పాడడానికి ఎప్పుడైతే మనం సపోర్ట్ కొడితే వాళ్ళు ఇంగ్లీష్ సంతోషం ఎక్కడైతుందో ఏదైతే కార్యక్రమం చేస్తున్నప్పుడు అందరూ వస్తే ముందుగా వాళ్ళకి ఇంకా కోరిక ఉంటుంది, ఇంకా చేయాలి ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం. ఈ ప్రోగ్రాంకు మరి మీరందరూ లేడీస్ కూడా మంచి పార్టిసిపేట్ చేసి మరి మీరు డ్యాన్స్ కానీ లేకపోతే పాటలు మంచిగా చేశారు. కాబట్టి ఇంకా ఈ కార్యవర్గానికి నేను కూడా ఒక సభ్యుడు కాబట్టి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నా వంతు ప్రయత్నం ఇంకా చేసి ఇంకా ఇంతకుముందు మేడం వేరే ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా సక్సెస్ చేద్దాం మేడం. అది చేయడానికి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో డిస్కషన్ చేద్దాం మేడం. అందరం తప్పకుండా చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు ముగిస్తున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నానంటే జస్ట్ విందు భోజనం చిన్న ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్లో కేవలం సాధ్యం కాకుండా మా మేడమ్స్ కూడా ఇన్వాల్వ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందు కూడా మా సార్ చెప్పారు మీరు ఎంజాయ్ చేస్తే మమ్మల్ని చాలా సార్లు. సో ఈసారి కంపల్సరీ సజెస్ట్ చేస్తారు, నేను మహిళలు కూడా పిలవాలి అని చెప్తాను అన్నారు. సో పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సార్, చాలా ఎంజాయ్ చేసాము. ఇంతే కాదు మా అందరి కోరిక ఇలా గెట్ టుగెదర్ పెట్టాము, వీఆర్ వెరీ హ్యాపీ. బట్
అన్ని వెళ్ళారు. అది కేవలం అన్ఎంప్లాయ్లో దృష్టిలో పెట్టుకొని చేశారు. కానీ ఎంప్లాయీస్ కూడా దృష్టిలో పెట్టుకొని హాలిడేస్ ఉన్నప్పుడు మీరు చిన్న ప్రోగ్రామ్ పెడితే కంపల్సరీ వస్తామండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు భగవంతునంతగా ఇంత హ్యాపీ ఎంజాయ్మెంట్ ఎప్పుడూ లేదు. చాలా బీసీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కార్యదర్శి సెక్రటరీ గారికి మరియు మన కార్యవర్గం అందరికీ కూడా సభ్యులందరికీ చాలా ధన్యవాదాలు సార్. నిజంగా అద్భుతం. మీకు ఇలాంటి ఆలోచన రావడం అనేది చాలా ఎందుకంటే గతంలో మీరు చాలాసార్లు మీటింగ్స్ వేస్తున్నప్పుడు ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే సమాజంలో సగభాగం మీరే, ఆకాశంలో సగభాగం, సమాజంలో సగభాగం స్త్రీలే. అందుకే స్త్రీలో చైతన్యం రావాలి. స్త్రీలలో కూడా మనం ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతున్న ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన సత్యం గారు ప్రతిపాదన తీసుకొచ్చారు. ఏ సంవత్సరం ఉంటే వాళ్ళు సెక్రటరీ గారు, అధ్యక్షులు గారు ప్రతి కార్యక్రమంలో మహిళలు ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళ సంవత్సర కాలం నుంచి అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ ఇంత మంచిగా అంటే ఈ రోజున ఈ కార్యక్రమం టైం కేటాయించడం, అందరూ కూడా తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి రావడం చాలా అద్భుతం సార్, అమోఘం. మహిళలంతా తరఫున అందరికీ కూడా సొసైటీ అధ్యక్షులకు, సెక్రటరీ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. వెరీ గుడ్. మరి మనందరం కూడా మహిళలందరూ కూడా అందరూ ఐకమత్యంతో ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ఇంకా మనం ఇంకా వేరే కార్యక్రమాల్లో కూడా మనం అందరం ఇదే ఐకమత్యంతో మనందరం కృషి చేస్తే చాలా వరకు విజయాలు సాధించవచ్చు. ఇదే ఐకమత్యంతో ముందుకెళ్తే మనం ఇంకా చాలా ఈ కార్యక్రమాల్లో కాకుండా ఫంక్షన్స్లో అందరూ చెప్పుకోవడం ఇంకా ఉంటే మనం వివిధ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ అలాంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవచ్చు. మనకు కూడా ఒక మంచి ఆప్యాయత, అభిమానాన్ని మనందరం కూడా పంచుకోవచ్చు. మేమందరం మేమున్నాం, మనం సైతం అన్నట్టుగా మనందరం ఒక ఆత్మవిశ్వాసం, ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక బంధం, ఒక బలం అనేది మన యొక్క కార్యక్రమం ద్వారా నాకు తెలిసింది. చాలా మంచి కార్యక్రమం సార్. ముఖ్యంగా మహిళలందరూ కూడా చాలా గొప్ప వెరీ చాలా ధన్యవాదాలు. అసోసియేషన్ మీటింగ్ అంటే ఏదో మీటింగ్ లాగా ఉంటుంది అనుకున్నాం. మేము రీసెంట్గా జాయిన్ అయినాం. చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు అందరూ కలిసి. ఈ కార్యక్రమాన్ని మనందరం ఎంతో విజయవంతం చేసాం. దానికి తోడుగా సార్ గారు కూడా యాంకరింగ్తో మనందరినీ నవ్వించి డాన్స్ పాడిన సార్ గారికి, డాన్స్ చేసిన మీ ఇద్దరికి, యాంకరింగ్ చేసిన వాళ్ళందరికీ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మీరు 50% ఉన్నారు సార్. లేదంటే ఇంత విజయవంతం కాకపోయేది. చాలా సంతోషంగా గడిచింది. కళాకారులకు కూడా ఒకసారి గట్టిగా చెప్పకపోతాం. ఆడబిడ్డల ఆశీర్వచనం ఉంటే ఆకాశం మీద కూడా నడవచ్చు. ఆడబిడ్డల ఆశీర్వచనం ఉంటే ఆకాశం వైపు కూడా అడుగులు వేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. వామో ఏం పాట ఇది, ఏం పాట బాగా ఇక చాలు కదా.
చేతులు అమ్మా మీరు నవ్వుకుంటూ ఎక్కలు వెళ్తున్నారు మీరు ఎంత ఓకే టాపిక్ అందరు ముందుకండి. ఏమైంది కొట్టేసారు అమ్మ మేడం నేను బెలూన్ పైకి పెట్టదు వెనక పెట్టుకోవాలి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ గేమ్ లో ఈ మేడం విన్నారు. ఇవాళ ఈ స్టార్ మహిళకు అందరూ చెప్పండి అసలు ఏంటి మామూలు విషయం కాదు. బీసీ వెల్ఫేర్ సొసైటీ తరఫు నుంచి ఫస్ట్ కండక్ట్ చేసిన గేమ్ లో మేడం ఫస్ట్ విన్నర్ అనమాట. మేడం మీ పేరు శారద. ఓకే ఈవెంట్ మీ అన్న పిల్లలు వస్తారు. సతీష్ గారు బిజీనా? ఓకే ఉంటున్నారు మేడం. సో మీ కపుల్స్ ఇద్దరు కూడా నెక్స్ట్ గిఫ్ట్ ఉంటుంది. కొంచెం జోష్గా ఎనర్జీగా చేస్తుంది మేడం కూడా క్లాప్స్ కొట్టండి ఒకసారి. మేడం మీ పేరు సంజిత గారికి క్లాప్స్ ఎక్కడ ఉంటామో ఆల్మోస్ట్ అంటే అంతే బాగా చేశారు. అందరికీ కొంచెం జోష్గా వాళ్ళంతా చేసిన కూర్చోండి. నెక్స్ట్ గేమ్ తొందరగా అయిపోతుంది. ఓకేనా? సూపర్. చాక్లెట్స్ కూడా మీరు ఎలా అవ్వరేమో. ఓకే ఎంతమంది వచ్చిన బాల్స్ మీకు వాళ్ళతో చేసిన కూర్చోండి. బాల్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఉండండి. ఎంతమంది వచ్చిన బాల్స్? 3 మెంబర్స్ ఏనా? రైట్ 3 2 స్మాల్ బాయ్ 9 5th ఒకసారి అందరూ కూడా ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరినీ కూడా చెప్పండమ్మా. ఓకే మీరందరూ కూడా కూర్చోవాలి. అమ్మ దగ్గరికి వెళ్ళాలి. Yeah.
ఆహా. వావ్ సూపర్
మధురం మధురం శ్రీరామనామం శ్రీరామనామం రామనామం నామం రామ రామ శ్రీరామ రామ జానకి రామ జయ రఘురామ రామ రామ శ్రీరామ రామ జానకి రామ జయ రఘురామ తారక
స్టెప్ లేదు బ్రహ్మాండ స్టెప్ లేదు.
ఈ
ఇంత అందమైన చూసుకో మరి అటు స్విమ్మింగ్ పూల్ కడికి వెళ్తాను జాగ్రత్త చూసుకోండి పిల్లల్ని అంటున్నా. చేతులు బాగా లేపకండి ముఖం కనిపించదు రైట్ పోతాను బయట చూడాలి రైట్ రైట్ పైన చూడాలి పైన అందరూ ఒకసారి అటు చూడండి ఒకసారి. ఇట్లా స్మైల్ స్మైల్ బీసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం చాలా గొప్పగా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించబడినది. ప్రధాన కార్యదర్శులు మరియు ప్రతి ఒక్కరి సహకారంతో ఈ ఆత్మీయ సమ్మేళనం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగినది. చివరిగా ఈ గ్రూప్ ఫోటోతో మా బీసీ సొసైటీ ఆత్మీయ సమ్మేళనం చాలా సక్సెస్ఫుల్గా చాలా గ్రాండ్గా ముగించుకొని తమ గమ్యస్థానాలకు చేరుకున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సభ్యునికి మా ఆడపడుచులకు చాలా చాలా ధన్యవాదములు. ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా ప్రతి కార్యక్రమంలో ప్రతి యాక్టివిటీలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.